కులాలు వేరు కావడంతో ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న ఆందోళన. ప్రేమ విషయాన్ని ఇంట్లో చెబుతానంటూ బంధువు బ్లాక్మెయిల్. దీనికి తోడు పెళ్లి చేసుకునేందుకు అడ్డొస్తున్న యువతి వయసు. ఇలా వివిధ కారణాలతో మానసిక వేదనకు గురైన ఆ ప్రేమికులు ఇద్దరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కారులోనే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో చోటు చేసుకుంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ వద్ద నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కారులో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా స్థానికులు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునే లోపే ఫైర్ ఇంజిన్ సహాయంతో ఇక్కడ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే కారు ఆల్మోస్ట్ 90% మంటల్లో కాలిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు, నిన్న రాత్రి దాదాపు 11:30 గంటల పాటు పోలీసులు ఇక్కడే ఉండి ఇదంతా కూడా క్లియర్ చేసి కాలిపోయినటువంటి వాహనాన్ని పోలీస్ స్టేషన్కి తరలించారు. దాంతోపాటు కారులో ఉన్నటువంటి ఇద్దరు, శ్రీరామ్ అదేవిధంగా మైనర్ అయినటువంటి ఒక అమ్మాయి, ఇద్దరు కూడా మేడిపల్లికి సంబంధించి ఒక సెల్ఫ్ డ్రైవ్, అంటే శ్రీరామ్కి సంబంధించినటువంటి స్నేహితుడు దగ్గర వెంటనే కారు తీసుకొచ్చి ఇస్తాను, ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను అని చెప్పేసి కారుని తీసుకొచ్చినట్లుగా కూడా వాళ్ళ స్నేహితులు రాత్రి పోలీసులకి చెప్పారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓఆర్ఆర్ పక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో ఆ టైంలో 5-5:30 గంటల ప్రాంతంలో ఎవరు ఉండరు అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోయినటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది. అయితే కారులో ఉన్నప్పుడే అమ్మాయికి సీటు బెల్ట్ పెట్టడం, మరోవైపు కార్ డోర్ని లాక్ చేశారు. అయితే శ్రీరామ్ మంటల్లో తట్టుకోలేక బయటికి పరుగులు తీసి ప్రస్తుతం ఇక్కడే, అంటే ఏదైతే మనకి ఫుట్పాత్ లాగా ఇక్కడ కనిపిస్తుందో ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఆ టైంకే తను ఆల్మోస్ట్ 90% కూడా కాలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ ప్రాంతంలోనే శ్రీరామ్కి సంబంధించినటువంటి డెడ్ బాడీ పడి ఉంది. మరోవైపు ఈ ప్లేస్లో కార్ అంతా కూడా లెఫ్ట్ సైడ్ అమ్మాయి కూర్చొని ఉన్నటువంటి సీట్ బెల్ట్ పెట్టడంతో వెంటనే అమ్మాయి బయటికి రాలేకపోవడం, కార్ డోర్ లాక్ చేసి ఉండడం జరిగింది. అయితే గతం నుంచి శ్రీరామ్కి అదేవిధంగా ఆ అమ్మాయి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా కూడా అమ్మాయికి సంబంధించినటువంటి ఇంట్లో తెలియడము, ఆ అమ్మాయిని మందలించే ప్రయత్నం చేశారు. అయితే ఎవరైతే మైనర్ బాలిక ఉందో బాలిక సంబంధించినటువంటి రిలేటివ్ అదేవిధంగా స్నేహితుడు చింటూ అనేటువంటి వ్యక్తి ఈ ప్రేమ వ్యవహారం అంతా కూడా ఇంట్లో చెప్తాను, నాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్తూ అటు శ్రీరామ్ని అదేవిధంగా ఆ మైనర్ బాలికని వేధింపులకి గురి చేసి దాదాపు 1,50,000కి పైగానే డబ్బులు వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత కూడా ఫోటోలు వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను, ఇంట్లో చెప్తారంటే వీళ్ళిద్దరి కులాలు కూడా వేరుగా తెలుస్తుంది, అంటే కులాంతర వివాహాన్ని ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పేసి ఒక భయం వాళ్ళల్లో కలిగినందువల్లనే వాళ్ళిద్దరూ కూడా చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే శ్రీరామ్ నిన్న ఇంట్లో నుంచి వచ్చేటటువంటి సమయంలో కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ తమ్ముడికి కాల్ చేసి శ్రీకాంత్కి అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకొని నేను చనిపోతున్నాను అని చెప్పేసి చెప్పినట్లుగా కూడా శ్రీకాంత్ నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే శ్రీరామ్కి సంబంధించినటువంటి తమ్ముడు శ్రీకాంత్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే బీబీ నగర్లో వాళ్ళు ఉంటున్నారు. బీబీ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఫిర్యాదు చేయాలని వెళ్ళారు. ఎందుకంటే అమ్మాయికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కాల్ చేసి మీ అన్న మా చెల్లిని తీసుకువెళ్ళాడు, ఇక్కడికి మళ్ళీ తిరిగి మా చెల్లిని మాకు అప్పచెప్పకపోతే మీ మీద ఖచ్చితంగా కూడా దాడి చేస్తాము, మీ ఇంటికి వస్తాము అని చెప్పేసి బెదిరింపులకి పాల్పడడంతో వెంటనే శ్రీకాంత్ తన తల్లిదండ్రులతో కలిసి బీబీ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఫిర్యాదు చేసే లోపే ఇక్కడ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, శ్రీరామ్ కారులో తగలబడిపోయాడు, చనిపోయాడు, మీరు వెంటనే రావాలి అని చెప్తే వాళ్ళు పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే ఇదే ప్లేస్ లో ఎగ్జాక్ట్ గా ఇక్కడే శ్రీరామ్ తన గర్ల్ ఫ్రెండ్, అంటే ఆ మైనర్ బాలిక ఎవరైతే ఉందో అమ్మాయితో వచ్చి ఇక్కడే ఆగారు. ఆగి వెంటనే కూడా కొంతసేపు వాళ్ళు మాట్లాడుకున్నారు. ముందుగానే చాలా ప్లానెడ్ ప్రకారం, అంటే కార్ తీసుకురావాలి, కార్లో పెట్రోల్ క్యారీ చేయాలి, ఈ ఒక ప్లేస్కి వచ్చి ఆగాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అమ్మాయిని
మేడిపల్లి దగ్గర ఏదైతే సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకున్నారో, కార్ తీసుకున్నాక మధ్యలో ఒక ప్లేస్లో అమ్మాయిని పికప్ చేసుకున్నారు. అంటే నారాపల్లిలో ఉండేటువంటి వీళ్ళు ఇటు శ్రీరామ్కి సంబంధించినటువంటి ఒక సైకిల్ షాప్ కూడా రన్ చేస్తున్నాడు. అక్కడే ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి ఇద్దరికి కూడా పరిచయం ఏర్పడ్డది. వీళ్ళు ప్రేమించుకున్నారు, ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ అమ్మాయి మైనర్ బాలిక అవ్వడము, ఒకవైపు ఇంట్లో తెలుస్తుందన్న భయము, ఇదంతా కూడా చోటు చేసుకోవడంతో ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరు, కులాలు కూడా వేరు అని చెప్పేసి భావించి ఇద్దరూ చనిపోవాలి, కలిసి ఉంటే ఇద్దరం కలిసి ఉందామని నిర్ణయం తీసుకున్న తర్వాతే వీళ్ళిద్దరూ కూడా పెట్రోల్ పోసుకొని చనిపోయినట్లు తెలుస్తుంది. ఆ టైంలో ఎవరూ లేకపోవడము, ఆ కాల్స్ పోలీసులకు వచ్చి ఆ తర్వాత ఇక్కడికి చేరుకునే లోపే కారు ఆల్మోస్ట్ మంటల్లో చిక్కుకుపోయింది. అయితే చింటూ కోసం కూడా ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాత్రి ఏదైతే సెల్ఫ్ డ్రైవ్కి సంబంధించినటువంటి కార్ని తీసుకెళ్లేటువంటి సమయంలో ఎవరైతే శ్రీరామ్ ఉన్నారో తను ఎవరైతే ఫ్రెండ్స్ని అప్రోచ్ అయ్యారో ఆ ఫ్రెండ్స్ దగ్గర కాంటాక్ట్ నెంబరు, డీటెయిల్స్ తీసుకున్నారు, ఎప్పుడు వచ్చాడు, ఎవరెవరు వెళ్ళారు అనే వివరాలు కూడా సేకరించారు. ఒకవైపు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాత్రము మాకు ఎలాంటి వివరాలు తెలియలేదు, షాపింగ్, పెళ్ళి అని చెప్పేసి ఫంక్షన్ ఉంది, ఈ మూడు డీటెయిల్స్ చెప్పి మాత్రమే వెళ్ళారు, ఎక్కడికి అనేది కూడా మాకు క్లియర్గా చెప్పలేదు, మాకున్నటువంటి పరిచయం ద్వారానే కార్ని ఇచ్చాము, మేము సెల్ఫ్ డ్రైవ్ కార్లు ఇస్తూ ఉంటామని చెప్పేసి చెప్పారు. అయితే ఆ టైంలో ఏదైతే నెంబర్ ఉందో అది శ్రీరామ్ నెంబర్గా పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే వాళ్ళ స్నేహితులకి ఇచ్చినటువంటి నెంబర్ ఆధారంగానే ఆ నెంబర్ పోలీసులు తీసుకోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత ఆ పాప కూడా ఎవరైతే మైనర్ బాలిక ఉందో మైనర్ బాలిక ఇంట్లో లేదు, బయట ఎక్కడ లేదు, తన వివరాలు ఇంకా కూడా తెలియలేదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పాప చనిపోయినటువంటి పాప మైనర్ బాలిక, వాళ్ళకి సంబంధించినటువంటి పాపనే అని చెప్పేసి ఇంకా కూడా ఐడెంటిటీ చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే ఈ బాడీస్ని కూడా గాంధీ హాస్పిటల్, పూర్తిగా కాలిపోయినటువంటి బాడీస్, కేవలము బోన్స్ మాత్రమే ఉన్నాయి, గాంధీ హాస్పిటల్కి కూడా తరలించారు. రాత్రి ఇక్కడ ఉన్నటువంటి కార్ని క్రేన్ సహాయంతో కూడా క్లియర్ చేశారు. మరోవైపు ఆ అమ్మాయి కాదని చెప్పేసి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా ఎవరు ఏంటి అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ వస్తాయని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ రోడ్ అంతా కూడా క్లియర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు రాత్రి రెండు సైడ్ల బార్కెట్స్ని ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించలేదు. ఇదంతా కూడా సర్వీస్ రోడ్, ఇటు గట్కేసర్కి సంబంధించినటువంటి ఓఆర్ఆర్ పక్కనే ఉన్నటువంటి ఈ సర్వీస్ రోడ్డుకి సంబంధించి ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా ఈ వచ్చేటువంటి సమయంలో ఒక బాక్స్ని కూడా క్యారీ చేశారు. దాంతోపాటు పెట్రోల్ కూడా ఉంది అని చెప్పేసి ఆ పెట్రోల్ పోసుకోవడం వల్లనే చనిపోయినట్లుగా కూడా మంటల్లో చిక్కుపోయి, అంటే కనీసం వాళ్ళకి సంబంధించి ఎవరు ఏంటి అని ఐడెంటిటీ చేయలేనంతగా బాడీస్ అన్నీ కాలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అసలుకి చింటూ అనే వ్యక్తి ఎందుకు బెదిరిస్తున్నాడు, కేవలం డబ్బు కోసమేనా లేదంటే మరే ఇతర కారణమైనా ఉందా అని చెప్పేసి గతంలోనూ ఇటు చింటూకి సంబంధించినటువంటి బెదిరింపులు చేస్తుంటే ఆ అమ్మాయి చాలాసార్లు నేను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము, బెదిరించకు, ఇంట్లో చెప్పకు అని చెప్పేసి చింటూని చాలాసార్లు బ్రతిమలాడినట్లుగా కూడా తెలుస్తుంది. అయినా కూడా చింటూ వినకుండా కేవలం డబ్బుల కోసము, మరోవైపు సేమ్ క్యాస్ట్ కావడం, చింటూ రిలేటివ్ కావడం, అమ్మాయికి ప్రేమించిన అబ్బాయి శ్రీరామ్ వేరే క్యాస్ట్ అబ్బాయి కావడంతో కులాంతర వివాహాన్ని ఎలా చేసుకుంటావు, అయ్యర్ కాస్ట్ మనం అని చెప్పేసి కొంతమేరకు ఆ అమ్మాయిని కూడా బెదిరింపు చేసినట్లుగా కూడా అయితే మాత్రము పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చింటూ ఇంటి దగ్గరికి రాత్రి వెళ్ళారు, ఆ పాపకి సంబంధించి ఎందుకు బెదిరించారు, ఈరోజు మా పాప చనిపోయింది అని అంటే కేవలం మీరే కారణము అని చెప్పేసి అక్కడికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చింటూ పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆగ్రహంతో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడము, ఆ తర్వాత చింటూకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతం అయితే ఇంటి వద్ద లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే చింటూ దగ్గర ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు శ్రీరామ్ కారు తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు ఎవరెవరితో మాట్లాడారు ఏంటి అని చెప్పేసి ఆ వివరాలను కూడా సేకరించడంతో పాటు మరోవైపు శ్రీరామ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నిటిని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలన్నిటినీ పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే చింటూ ఇంట్లో ఏదైతే శ్రీరామ్ ఇంట్లో నుంచి వచ్చేటువంటి టైంలో కూడా ఒక లేఖ రాయడము, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, చింటూ కారణము, చింటూ మమ్మల్ని బెదిరించడం వల్లే మేమంతా కూడా చనిపోతున్నాము అని చెప్పేసి కుటుంబ సభ్యులకి చెప్పడంతో పాటు ఆ లేఖలో కూడా చాలా క్లియర్గా రాశాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య
ప్రేమ వ్యవహారము గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. వాళ్ళకి ఈ నారాపల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలోనే సైకిల్ షాప్ దగ్గరే వీళ్ళ ప్రేమ వ్యవహారం కూడా మొదలైంది అని చెప్తున్నారు. ఇటు శ్రీరామ్కి కావచ్చు, అదేవిధంగా ఆ అమ్మాయికి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫ్రెండ్ కూడా చింటూతో పాటు మరికొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. గాంధీ హాస్పిటల్కి అయితే మాత్రము బాడీస్ ని తరలించారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా రాత్రి ఇక్కడికి చేరుకొని గాంధీ హాస్పిటల్కి వెళ్లారు. ఈ రోజు పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది. దాంతో పాటు అన్ని క్లూస్ టీమ్ కూడా ఇక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. అసలు ఏం జరిగింది ఏంటి అని తెలియాలంటే చింటూని కానీ అదుపులోకి తీసుకుంటే పోలీసులు విచారిస్తే అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సుజాత, ఈ బ్లాక్మెయిల్ అనేది అసలు ఎప్పటి నుండి నడుస్తోంది? దాని గురించి అక్కడ తను రాసిన లెటర్లో ఏమైనా అతను ప్రస్తావించిందా? అసలు పోలీసులు ఏమంటున్నారు? పేరెంట్స్కి ఈ విషయం ఏమైనా తెలుసా వాళ్ళకి? పేరెంట్స్కి అయితే మాత్రము మైనర్ బాలికి సంబంధించినటువంటి పేరెంట్స్కి గతంలోనే ఒక అబ్బాయితో మాట్లాడుతుంది, తను శ్రీరామ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది అని చెప్పేసి తెలిసి ఆ అమ్మాయిని మందలించే ప్రయత్నం చేశారని చెప్తున్నారు.